వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. మాలల సింహ గర్జన చూసి మతి భ్రమించి అవాక్కులు చవాకులు పేలుతున్నారంటూ మందకృష్ణ మాదిగపై మాల మహానాడు ఏపీ అధ్యక్షుడు అశోక్ ఫైర్ అయ్యారు. మాలల సింహ గర్జన చూసి నీ పునాదులు కదిలాయా, కంగారు వస్తుందా? ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరిగే మాల మహానాడు చూసి నీకు కళ్ళంట నెత్తురు కారుతుంది అంటూ ఎద్దేవా చేశారు. మాదిగలను ముక్క ముక్క రెక్క రెక్క తెగ నరికితే ముందుకొచ్చి పోరాడింది మాలలే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మాల మహానాడు జేఏసీ నేతలు పేర్కొన్నారు. మేం మాల మహానాడు మాదిగలకు వ్యతిరేకం కాదు. మందకృష్ణ మాదిగ నువ్వు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన మాల మహానాడు జేఏసీ గతంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెచ్చి నష్టపోయారని మళ్ళీ అదే తప్పు చేయొద్దు అంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన మాల మహానాడు జేఏసీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మాదిగ అనే అతను నిన్న జరిగిన మాలల మహాగర్జన మీటింగ్ చూసి అతనికి మతి భ్రమించి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాలలపై అవాకులు చవాకులు పేలితే ఎవరు ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం. అలానే మొన్నటి వరకు కూడా మాలలకు ఒక నాయకత్వం లేదు, మాలలందరూ కలిసి రారు, ఎటువంటి పరిస్థితుల్లో 10 మందిని కూడా తెచ్చి మీటింగ్ పెట్టలేరని ప్రగల్భాలు కలిగిన మందకృష్ణ మాదిగ ఈరోజు లక్షలాదిగా వచ్చిన మాలలను చూసి కళ్ళు తిరిగి ఈరోజు ఎటువంటి కబుర్లు చెప్తున్నాడు. అతని స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు. అతని స్థాయి మర్చి మాట్లాడితే మాత్రం మేము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. మందకృష్ణ మాదిగ నువ్వు నీ నోటును స్థిరంగా పెట్టుకోకపోతే మాత్రం మేమిచ్చే కౌంటర్కు నువ్వు నోరు కూడా ఎత్తలేని పరిస్థితులు అయిపోతావని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం. అలానే ఈరోజు నువ్వు చూస్తుంటే మనువాదులని మమ్మల్ని అంటున్నావు. నువ్వు ఈరోజు మనువాదుల చెప్పులు నాకడానికి కూడా వెనుకడుగు వేయలేదు. అది నిజాం కాలేజీలో మీటింగ్లోనే బహిర్గతమైంది. మోడీ గారు చెప్పులు నాకడానికి కూడా నువ్వు ఎక్కడా కూడా తగ్గలేదు. ఆ ప్రభావమే ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు, కానీ అది నిజమైన తీర్పు కాదని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును నువ్వు తాతలు కూడా మార్చలేమనుకుంటున్నావు, కానీ మేమే అతి త్వరలోనే 12 మంది బెంచ్తో ఇచ్చే తీర్పును నువ్వు మళ్ళీ లేకుండా చేసే విధంగా మేము తీర్పు రప్పించబోతున్నాం. ఇది మేము ఇస్తున్న ఛాలెంజ్గా నువ్వు భావించాలని కూడా మేము కృష్ణమాదికి హెచ్చరిస్తున్నాం. అలాగే అతి త్వరలోనే గుంటూరులో జరిగే మీటింగ్ను చూస్తే నువ్వు దెమ్మ తిరిగి మరొక్కసారి ఆంధ్రలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి నువ్వు ఎవరెవరినో తిట్టుకుంటూ నీ కార్యక్రమాలు చేయకుండా వర్గీకరణ అనేది రాకుండా మేము చేస్తాం. ఇది ఛాలెంజ్. ఇది నువ్వు చేయగలిగితే నిజంగా మగాడు అనే మేము నిరూపిస్తాం. ఎందుకంటే వర్గీకరణ అనేది జరిగేదైతే ఆగస్టు 1 నుంచి ఇప్పటికి 3 నెలలు అయింది. నువ్వు చెప్పినట్టు నిజంగా ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణపై ఒక ఆర్డినెన్స్ను దేన్నో తెచ్చేవారు. కానీ వర్గీకరణలో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయమని ఎక్కడా లేదు. దాన్ని వేరే విధంగా వక్రీకరించి మీడియా సంస్థలు, పార్టీలు చేస్తున్న మరియు ఎంఆర్పిఎస్ నాయకులు చేస్తున్న తీర్పు అది. కానీ నిజంగా వర్గీకరణలో ఎస్సీ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులో ఎస్సీ వర్గీకరణ చేయమని ఎక్కడ కూడా నిర్దిష్టంగా లేదు. అది నీకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. కాబట్టి వాటిపై మరొకసారి రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ మాట మార్చి ఏకసభ్య కమిషన్ను వేయడం జరిగింది. ఈ విషయంలో ఏ ప్రభుత్వమైనా ముందుకెళ్తే మాత్రం వారు నిజంగా అనుభవిస్తారు. ఒకసారి చంద్రబాబు అనిపించాడు, మరొకసారి అదే వర్గీకరణకు తేవడం ప్రయత్నిస్తే మాత్రం అతను మరొకసారి అనుభవిస్తాడని మాత్రం మేము తెలియజేస్తున్నాం. అలానే పార్టీలు ఎవరు లేరనుకుని నువ్వు భ్రమపడుతున్నావు. పార్టీలు అనేవి రాజకీయంగా చూస్తాయి, కానీ పార్టీలు అనేవి బయటకు రావు. వారు బయట చేసేది ఒకటి, లోపల చేసేది ఒకటి. కాబట్టి అన్ని పార్టీలకు తెలుసు వర్గీకరణ జరగదని, వర్గీకరణ చేస్తే మానల చేతులు ఎలా దెబ్బతింటారని. దానిపైనే పార్టీలు ఆలోచిస్తూ ఆచితూడు అడిగేస్తున్నాయి. కానీ దళితుల సపోర్ట్ లేని బీజేపీ ఒక్కటే మీ పక్కన ముందుంటుంది. అలానే ఎస్సీల్లో ఏ కులం కూడా లేదు మాల పక్కనని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నువ్వు. అయితే పార్శ్వాన్ ఏ కులం, అతను మాల. అతవాలే ఏ కులం, అతను మాల. మాయావతి ఏ కులం, ఆవిడ మాల. ఈ విషయాలు నువ్వు తెలుసుకోకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎస్సీ రిజర్వేషన్ అనే అంశం దేశానికి పాకింది. 1600 కులాలున్న ఎస్సీల్లో ఉన్న కులాల్లో ఉన్న తెగలన్నీ కూడా మెజారిటీ పీపుల్ నీ పక్కనే 30 మంది తప్పించి 30 కులాలు తప్పించి ఏ కులమో నీ పక్కన లేదనేది నువ్వు తెలుసుకుంటే మంచిది. వారు నిజంగా నీతోటే ఉంటే ముందుగా యూపీలో చేసేవారు, లేకపోతే గుజరాత్లో చేసేవారు, పక్కనున్న మహారాష్ట్రలో చేసేవారు. వారందరూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎవరైనా
పెట్టబోతే ఆ ప్రభుత్వాలను పడగొడతామని శపథం చేస్తున్నారు. ఈ రోజున ఎన్డీఏలో ఉన్న భాగస్వాములే ఈరోజు శపథం చేస్తున్నారు. కాబట్టి నువ్వు ప్రభుత్వాలను ఏదో నువ్వే మార్చేస్తున్నట్టు మాట్లాడకు. నీకు సుప్రీంకోర్టు తీర్పును చదువు, నీకు కొంత జ్ఞానం తెచ్చుకుని చదువు. నీ 10th క్లాస్ నాలెడ్జ్తో మాత్రం సుప్రీంకోర్టు తీర్పును చూస్తే మాత్రం నువ్వు అబాసు పాలవడం ఖాయం. అలానే ఏదో రోజు నీ మాదిక్ కమ్యూనిటీ చేతుల్లోనే రాళ్ల దెబ్బలు తింటామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై పీవీ రావు. జై భీమ్. నా పేరు డాక్టర్ ఎంఏకే భీమారావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుని. అది ఈ రోజున మందబుద్ధి కలిగినటువంటి మంద కృష్ణమాదిగా నోరు అదుపులో పెట్టుకో. నువ్వు తప్పుడు కూతలు కూసి 30 సంవత్సరాల నుంచి మభ్య పెడుతున్నటువంటి మాదిగ జాతి కూడా కళ్ళు తెరిచింది. ఈవేళ వర్గీకరణ సమస్య అనేది రాష్ట్ర సమస్య కాదు, ఒక దేశ సమస్య అయింది. ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా మాయావతి, మరి రావత్, మరి అదేవిధంగా పాస్వాన్ గారు, ఇటువంటి పెద్ద పెద్ద మాదిగ సోదరులందరూ కూడా వర్గీకరణకు వ్యతిరేకిస్తుంటే 1-2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నువ్వు మాదిగలకు ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేస్తున్నది దేశవ్యాప్తం మాదిగలు నిన్ను తరిమి కొట్టే రోజు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చమరలో నిన్ను తరిమి కొట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరూ కూడా వర్గీకరణని అంగీకరించకుండా మరి బ్రహ్మాండమైనటువంటి జాతీయ స్థాయి ఉద్యమాలు నడుపుతున్నారు. మంద కృష్ణమాదిగా నువ్వు 10th క్లాస్ చదువు, నీవు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 చదువు. అది చదివినట్లయితే తెలుస్తుంది. ఎస్సీ రిజర్వేషన్ అని ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అన్టచబిలిటీ ఫ్యాక్టర్. అస్పృశ్యత ప్రాతిపదికన వచ్చినటువంటి రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు. ఈ అస్పృశ్యత ప్రాతిపదిక వచ్చిన ఓ మాదిగ అంతే అస్పృశ్యత అనుభవిస్తున్నాడు, ఒక మాల అంతే అస్పృశ్యత అనుభవిస్తున్నాడు, ఒక రెల్లి అంతే అనుభవిస్తున్నాడు, ఒక పాకి అంతే అనుభవిస్తున్నాడు అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఇది ఆర్థిక ప్రాతిపదిక వచ్చింది కాదు. ఆడి తిన్నాడు ఈడి తినడానికి బుద్ధి లేని, రాజ్యాంగ స్ఫూర్తి లేనటువంటి ఓ మందకృష్ణ మాదిగా కళ్ళు తెరిచి రాజ్యాంగ పుస్తకాన్ని ఒక్కసారి చదువు. నీకు ఎన్ని పార్టీలు అండ ఉండొచ్చు, ఏదున్నప్పటికీ కూడా నీవు కాదు కదా, నిన్ను తలదన్న జేజం వచ్చినా సరే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అమలు కాదని చెప్పి ఇవాళ మేము ఛాలెంజ్ జీవిస్తున్నాం. అదిగో నిన్న జరిగినటువంటి మాలల సింహగర్జన చూసి నీకు పునాదులు కదిలాయి. రేపు మళ్ళా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో డిసెంబర్ 15 జరుగుతున్నటువంటి మాలల సింహగర్జనని చూసి నీకు కళ్ళు నెత్తులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము మాలలు మాదిగలకు వ్యతిరేకం కాదు. మాలలు ఎప్పుడు కూడా చుండూరు, కారంచేడు, పదిరిగుప్పం, తెమ్మ సముద్రం, బడాయిగడ్డలో మాదిగ సోదరుని రెక్కక రెక్క ముక్కక ముక్క తెగనరిగినప్పుడు నిలబడింది కత్తిర పద్మారావు, బొజ్జ తారకం, ఇలాంటి మాల సోదరులే. అప్పుడు నువ్వు ఏ కలుగులో దాగున్నావురా మంద కృష్ణమాదిగా అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తున్నాను. నీకు సిగ్గు శరం ఉన్నట్లయితే నువ్వు మనవాదిగా ఉండి, నువ్వు మాదిగలకు వ్యతిరేకంగా ఉండి ఒక ఐక్య పోరాటాన్ని చేస్తున్నటువంటి మాల సోదరుల మీద మాకు ఐక్య పోరాటం, అంబేద్కర్ భావజాలంతో మేము జరుగుతున్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాటం అనేది మాదిగల వ్యతిరేక పోరాటం కాదు. ఇది ఐక్యత, రాజ్యాధికార దిశగా ప్రయాణించేటువంటి ఒక సమైక్య భావజాలం అని చెప్పి హెచ్చరిక చేస్తూ నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మంద కృష్ణమాదికి ఉందని హెచ్చరిక చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. నా పేరు అయ్యన్ మల్లేశ్వరరావు. నేను అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నా. అయితే గత ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని చూసుకొని ఎంఆర్పిఎస్ నాయకులు మరియు దాని అధినాయకుడైనటువంటి మందాకృష్ణ మాల సామాజిక వర్గాన్ని రకరకాలుగా విమర్శిస్తూ ఉన్నారు. ఈరోజు కాదు ఆయన విమర్శించేది, గత 30 సంవత్సరాల నుంచి కూడా మాల సామాజిక వర్గాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మాల సామాజిక వర్గ నాయకులు కానీ మాల మహానాడు నాయకులు కానీ ఎప్పుడూ కూడా సోదరులైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మీద ఎప్పుడూ కూడా నోరు జారలేదు. మరి ఇదే అలుసుగా తీసుకొని ఈ రోజున మందాకృష్ణ గారు చాలా వ్యక్తిగతంగాను మరియు సంస్థాగతంగాను కూడా చాలా దుర్భాషలు ఆడడం చాలా శోచనీయం అనమాట. అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూస్తున్నట్లయితే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు, కేవలం డైరెక్షన్ మాత్రమే. జడ్జిమెంట్కి డైరెక్షన్కి కూడా చాలా తేడా ఉంది. అది మనకి
ఎస్సీకి రిజర్వేషన్ అన్నీ కూడా కుల ప్రాతిపదిక మీద అస్పృశ్యత మీద వచ్చినాయి, కానీ ఆ జడ్జిమెంట్లో ఎక్కడా కూడా ఈ క్యాస్టిజం కానీ అనేది ఎక్కడా కూడా డిస్కస్ చేయలేదు గౌరవ న్యాయమూర్తుల వారు. కానీ 2014లో మరి ఐదుగురు సభ్యులైనటువంటి ధర్మాసనం మరి వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా మేమెవ్వరం కూడా దాని మీద మాట్లాడడం కానీ రెచ్చిపోవడం కానీ మాకు అనుకూలంగా వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడలేదు. కానీ ఈ రోజున 6 జడ్జిమెంట్లు 6 న్యాయమూర్తులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని ఆధారంగా మరి ఎంఆర్పిఎస్ నాయకులు మరి మాల సామాజిక వర్గాన్ని దుర్భాషలు ఆడడం చాలా అవమానకరము, అహేతుకమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. మరి రాబోయే క్రిమిలేయర్ వ్యవహారంలో కానీ లేకపోతే మొత్తం రిజర్వేషన్ కుట్ర చాలా అదిగా కుట్ర జరుగుతుంది, రిజర్వేషన్ తీసేసే కుట్ర జరుగుతుంది. దానికి ఈ మధ్యకాలంలో మరి మందాకృష్ణ గారు దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే 1956లో లోకూర్ కమిషను మరి మాల సామాజిక వర్గం అంతా కూడా అభివృద్ధి చెందిపోయింది, వీళ్ళకి రిజర్వేషన్లు అక్కర్లేదనేసి చెప్పినట్టు మరి ఒక అబద్ధమైనటువంటి ప్రచారాన్ని ఆయన బయటికి తీయడం జరిగింది. కానీ లోకూర్ కమిషన్లో ఎక్కడా కూడా మరి మాల సామాజిక వర్గం అభివృద్ధి చెందిందని కానీ లేకపోతే వీళ్ళని మేము రిజర్వేషన్ కేటగిరీలోంచి తీసేయాలి కానీ ఎక్కడో కూడా పేర్కొనలేదు. కాబట్టి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే అతను చేసే ఎంఆర్పిఎస్ నాయకులు చేసే అబద్ధ ప్రచారాన్ని మనం తిప్పికొట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.